ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు, ప్రవచనకర్త శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ, నిత్య పూజలో దీపం వెలిగించినప్పుడు ఒక మంత్రం చదువుకోవాలి అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే ఆ మంత్రం ఏంటి అనేది కొంతమందికి తెలిసినప్పటికీ కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీపలక్ష్మి నమోస్తుతే అని అంటాం, కానీ ముందుగా మనం వినాయకుడితో ప్రారంభించాలి. మరి ఎలా, ఇది ఏ విధంగా చదవాలి, ఏ మంత్రం కరెక్ట్ అనే కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. దాన్ని కొంచెం క్లారిఫై చేయండి. తప్పకుండా అమ్మ. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. మనము షోడశ ఉపచారాలు, పంచోపచారాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పే శ్లోకంతో ఆ ఉపచార పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. మనకి సర్వమంగళాలని ప్రసాదించేటటువంటిది. మామూలుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఒక శ్లోకం చదువుతూ ఉంటారు. అదైనా చదువుకోవచ్చు. లేదంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఎందుకంటే సంధ్య అంటే సాయంత్రం అయినా అన్ని సంధ్యలే కదమ్మా. ఉదయం సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంత్రం సంధ్య, అది కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, కొంతమంది ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ కి ముందే లేచి ఇలా పూజ చేసుకుంటూ ఉంటారు. సంధ్యావందనం ఎలా అయితే 3 పూటలా చేసుకుంటూ ఉంటే దానికి తగ్గట్టు చెప్పుకుంటారో, అలా దీపంకి కూడా ఏదన్నా ఉందా? మనం పెట్టే సందర్భం, ఆ టైం ని బట్టి చదవాల్సిన మంత్రం? అలా ఏం లేదమ్మా, అలా ఏం లేదు. అలా అంటే మనం ప్రతిదీ కొంచెం దాన్ని అలాగే చదవాలని ఇలా ఏం పెట్టుకోవద్దు. ఏది రాదు మనకమ్మా. ఇప్పుడు అందరికీ రావు ఈ దీప మంత్రాలు, అవి చదవడం రాదు. అప్పుడు ఏం చేయాలి అంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ చేసుకోవచ్చమ్మా. ఈ శ్లోకం వినడానికి మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సర్వమంగళాదేవత అన్ని మంగళాలని ప్రసాదిస్తుంది. ఇదే నామంతో పంచోపచారాలు చేయొచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే గంధం సమర్పయామి. అట్లా 5 ఉపచారాలకి, 16 ఉపచారాలకి కూడా ఇదే నామం చేసుకుంటూ చేసుకోవచ్చమ్మా. ఈ నామం చదువుకుంటూ ఏది రాదు మీకు, ఈ శ్లోకం ఒక్కటి చదువుకోండి, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అన్ని మంగళాలని ప్రసాదిస్తుంది ఆవిడ పేరే సర్వమంగళా దేవత కదా. అందుకే కదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మ, అయితే ఇందులో విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు ఏ విధమైన స్తోత్రం చదువుకోవాలి, లేకపోతే నామం చదువుకోవాలి అనేది ఏముందమ్మా? అష్టాక్షరి మంత్రం ఎవరైనా గురువుల ద్వారా తీసుకుంటే దాంతో కూడా చేసుకోవచ్చు. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇదే నామంతో పూజా విధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోండి. లేదా కృష్ణ మంత్రాలు ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః. లేదా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ధ్యానం సమర్పయామి. విష్ణు సహస్రనామంలో వస్తుంది, మరి ఇది వస్తుందంటారా అందరికి? ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరు ఉండరమ్మా. ఇది కూడా రాదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఈ నామంతో కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే, ఏదో పెద్ద నామాలు, మంత్రాలు, జపాలు ఇలాంటివి కాదు, చిన్న చిన్న వాటితో కూడా మనం పూజకి దూరం కాకుండా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే అమ్మా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా మంది పూజ అనగానే టైం పడుతుందని చెప్పి దీపారాధన కూడా మానేస్తున్నారు. ఏ ఇంట దీపారాధన లేని ఇల్లు ఉండకూడదు. అసలైతే ఎందుకు చూడండి, సాయంత్రం అయ్యేసరికి లైట్లు వేయండి అంటూ ఉంటారు. సూర్యుడు అస్తమించక ముందే లైట్ వేయాలి ఇంట్లో, చీకటి అయిపోయాక కదంటే. అసలు చీకటి అనేది ఉండకుండా ఉండడానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇంకనే లోపే దీపారాధన అయిపోయేది మా ఇంట్లో సాయంత్రం అప్పుడు. అట్లా ఆ దీపం అనేది ఎప్పుడూ ఇంట్లో దీపం లేని ఇంట భోజనము కూడదు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇంట్లోంచి ఎవరైనా వెళ్ళిపోతే ఆ జీవి శివైక్యం అయినప్పుడే
పెట్టుకోరు తప్ప మిగిలినప్పుడు దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. అందుకని ఈ చిన్న చిన్నగా చేసుకుంటే 5-10 నిమిషాలు పడుతుంది. మీరు ఆఖరికి అక్కడ కూర్చుని గబోబా 5 నిమిషాలు పూజ చేసుకుని కూడా వంట చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అందుకని పెద్దగా ప్రయాసపడిపోయి గంటలు పూజ చేసుకోవాలనుకోకుండా ఇలా చిన్న చిన్న నామాలతో పూజ చేసుకోవడం వల్ల ప్రతిరోజు ఆ భగవంతుడి యొక్క కృప మన మీద ఉంటుంది. అన్నీ బాగా జరుగుతాయమ్మా. ఎందుకంటే ఒక పూజ చేసుకుని మన ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు మనలో ఉత్సాహం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆ పువ్వులతో అలంకరణ, దీపారాధన, ఆ తర్వాత ధూపం, ఇవన్నీ మన మైండ్లో ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి. చాలా ప్రశాంతంగా వెళ్తాం బయటికి కూడా. అందుకని పూజ ఎవ్వరూ మానద్దు, ముఖ్యంగా దీపారాధన ఎవ్వరూ మానద్దు. ఇప్పుడు నేను చెప్పిన విధానంతో పూజ చేసుకుంటే 10 నిమిషాలు సరిపోతుంది అంతే. అలాగే అమ్మా. శ్రీమాత్రే శ్రీమాత్రే.